హాయ్ అండి. ఈరోజు పచ్చడి చేసుకుందామని 4 వంకాయలు, 2 టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు, వాటికి సరిపడినవి జీలకర్ర, వాము, ఉప్పు, ఎల్లిపాయలు, ఉప్పు నీళ్ళల్లో ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే కనరెక్కుతాయి. ఇవి వంకాయలు ఇలా ఇది మట్టి పాత్రలో చేస్తున్నాను ఈరోజు. అన్నీ మొత్తం కలుపుకొని ఇలా వేసేసుకొని మట్టి పాత్రలో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మన స్టవ్ వెలిగించుకొని ఆ తర్వాత కొంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మన మట్టి పాత్రలు తొందరగా సెగ ఎక్కవు. సెగ ఎక్కితే మళ్ళీ ఆపిందాక కూడా ఉడుకుతానే ఉంటాయి, అంత వేడి హీట్ అవుతాయి. తర్వాత ఒక ఉల్లిగడ్డ చిన్నది కట్ చేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని కొద్దిగా ఉడకనివ్వాలి. ఆ గ్లాస్ వాటర్ కొద్ది ఇంకిపోయిందాక ఉంచేసి ఆపేయాలి. మొత్తం ఇంకిపోయిందాక ఉంచామనుకోండి గట్టిగా అయిపోతుంది. ఎందుకంటే మట్టి పాత్రలో ఆపిన తర్వాత కూడా ఉడుకుతుంది. చూసారా, ఇదిగోండి నేను స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ. అయినా సరే ఆ వేడి అనేది అంత ఉంటుందన్నమాట. ఎంత చల్లగా ఉంటుందో మట్టి పాత్రలో అంత వేడి కూడా ఉంటుంది. ఇదిగోండి ఇంకా మగ్గుతానే ఉంది. ఆ తర్వాత రోటి పచ్చడికని తయారు చేసుకున్నాను కదా, ముందుగా ఇవన్నీ వేసుకోవాలి. వాము, జీలకర్ర, కళ్ళుప్పు, ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఈ పచ్చడిలో ఎల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేస్తేనే టేస్టీగా ఉంటుంది. తాలింపు అయితే వేయను. మా అమ్మ ఇలాగే చేసేది. పొలంలో వంకాయలు, టమాటాలు వస్తాయి కదా, గబగబా ఇలా పచ్చడి చేసేసి వేడన్నం వండుకొని తెన్న పూసేసుకొని అన్నం తినేసి పొలాలకి వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మవాళ్ళు 25 మందిని కూలీలను తీసుకొని గబగబా తొందరగా అయిపోతుందని ఇలా చేసుకుంటారు. ఇంట్లో ఉంటే ఏమి పొలం పని లేని రోజు మాత్రం మంచిగా ఏదో ఒకటి పిండి వంట చేస్తుందమ్మ. ఇదిగోండి ఇది ఊరకనే మెదిగిపోతుంది. అందుకోసమని అది ముందు నలక కొట్టేసి ఆ తర్వాత ఇది చిన్నగా నలుపుకోవాలి. పచ్చడి చిన్నగా నూరుకోకపోతే అదంతా చిదిమి పడుతుంది. కానీ రోటి పచ్చడి టేస్టు మీకు మిక్సీలకు రాదు. ఎప్పుడైనా రోళ్ళు దాచిపెట్టుకోవాలి. రోళ్ళు వద్దులే, ఇప్పుడు ఎందుకు మిక్సీలు వచ్చినాయి అని మనం చాలామంది తీసేస్తారు. కానీ ఆ రోలే మనకు జీవితానికి ఎప్పుడైనా ఉపయోగపడేది రోలు ఒక్కటే. కరెంట్ లేకపోతే చచ్చినట్టు రోట్లో నూరుకోవాల్సింది. ఆ తర్వాత కొత్తిమీర అయితే పైన చల్లుకోవాలి. ప్రతి దాంట్లో కొత్తిమీర వేసుకోవాలి కంపల్సరీ. పిల్లలు విడిగా తినమంటే తినరు కదా, అందుకోసం ఇలా కొత్తిమీర ప్రతి దాంట్లో వేసుకోవాలి. నేనైతే ఎక్కువ యూజ్ చేస్తాను. ఇదిగోండి ఎన్నపూస మా ఇంట్లో ఉన్నది, మొన్న చేసుకున్నది ఎన్నపూస. ఈ పచ్చడి వేసుకొని వేడివేడిగా తింటే కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత కుండలో పెరిగేసుకొని అన్నం తింటే ఇంకా రెండో కూరతో పనే ఉండదు. మళ్ళీ 5:30కు 6ంటికి ఏదన్నా తినాలనిపిస్తుంది. నా అలవాటు ఇది. చిన్నప్పుడు అలాగే తినేదాన్ని. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా ప్రయత్నం చేయండి. మీకు నచ్చితే. నా పేరు షేక్ ఫాతిమా. నా ఛానల్ పేరు పొపిషన్ ప్లాంట్స్ అక్సా. చిన్న లైక్ చేయండి మీకు నచ్చితే. ఇదిగోండి ఇలా రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి.